ట్రైలర్ వస్తుంటదా ఎలా ఉంటుంది? నా పుష్పకి ఏం తక్కువ అన్న, అగ్గిపెట్టి మీద అయినా పుష్ప బొమ్మ రావాలి. ఆ అగ్గిపెట్టి వెలిగేటప్పుడు మంట ఎట్లా వచ్చిద్దో ఆయన కూడా అంతే ఫైర్ అవుతాడు. తెలుసుగా పుష్ప అంటారని. అది పుష్పకుండే రేంజ్ ఎప్పుడు తగ్గదు. స్టేట్ మొత్తం నిన్న అందరిని ఏర్పడేస్తాడు. అదనా సో అంటే డిఎస్పీని తీసేసారు కదా, మరి ఎలా అనిపిస్తుంది? కరెక్టేనా తమన్ రావడం? డిఎస్పీ అంటే దానికి ఒక సమస్య అనేది దానికన్నా ఒక క్రియేట్ అయిద్ది అన్న. ఏదో ఒకటి క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేయకుండా అయితే ఉండదు. దీనికి ఏదో ఒక క్యారెక్టర్ కానీ ఏదో ఒకటి క్రియేట్ చేసి పెడతారు వీళ్ళు. అంటే రూమర్స్ అనుకోవచ్చా లేకపోతే నిజమే అనుకోవచ్చా? రూమర్స్ అనుకోవచ్చు, నిజం అనుకోవచ్చు అన్న. ఇప్పుడు ఎవరు చెప్పలేదు. సినిమా వచ్చాక అప్పుడు తెలిసిద్ది ఏందో. సో అంటే పార్ట్ 1 కన్నా పార్ట్ 2 ఎలా ఉండబోతుందని? పార్ట్ 2 అయితే దద్దర వెళ్ళిపోయిద్దాం అనుకుంటున్నాను. పార్ట్ 1 ఇప్పుడే చేస్తాడితే పార్ట్ 2 అంటే ఇంకా దద్దర వెళ్ళిపోయి స్టేట్ ఎందుకు ఏ మొత్తానికి నిలబడేలాగా చేస్తాడు సినిమా. పుష్ప 2 అనేవాడు సో ఎంత కలెక్ట్ చేస్తుంది? చేస్తాడన్న, బాగానే చేస్తాడన్న. 1000 పైన చేస్తాడన్న. కొందరు మెగా యాంటీ ఫ్యాన్స్ అయ్యారు, మరి దాని గురించి ఏమంటారు? మెగా అంటే వీళ్ళ ఫ్యామిలీకి అనేది ఎవరికైనా ఫ్యామిలీకి అనేది గొడవ వస్తుంది. ఏ ఫ్యామిలీకైనా ఒక గొడవ వస్తుంది. ఆ కొడుకు అనేది బయటికి వెళ్ళి వాడు ఉంటాడు. ఆయన ఏదో మామూలుగా ఎట్లా చెప్పి అట్లా జరుగుంటది మిస్టేక్. అది ఇట్లా జరుగుంటది కథ.